సో అప్డేట్ చెప్పేదానికంటే ముందు లాస్ట్ 3-4 డేస్ నేను ఒక వీడియో గురించి అయితే మాట్లాడతాను. లాస్ట్ 3-4 డేస్ నేను ఒక 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ ఏంటంటే శ్రీజ గురించి. శ్రీజ పక్కా అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, తను మళ్ళీ ఖచ్చితంగా బ్యాక్ రావాలి, సో లేకుంటే అర్థమే లేదని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యారు. దాని గురించి ఒక వీడియో చేశాను. సో నాకు కూడా అన్ఫేర్ అనిపించింది. కాబట్టి నేను కూడా అందరం ఫైట్ చేద్దాం, తను ఖచ్చితంగా మళ్ళీ రావాలి, తను వస్తే గేమ్ బాగుంటుందని చెప్పేసి కొన్ని వర్డ్స్ స్ట్రెచ్ చేసి మరి నేను వీడియోని అయితే చేశాను. సో ఇప్పుడు ఏంటంటే శ్రీజ ఫ్యాన్స్ అంటే శ్రీజని ఎవరైతే ఇష్టపడుతున్నారో, తన గేమ్ ఎవరికైతే నచ్చిందో, తనను ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, తను మళ్ళీ వస్తే గేమ్ బాగుందని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ అప్డేట్ బిగ్ న్యూస్ ఏంటంటే హ్యాపీ న్యూస్ లిటరలీ. ఎందుకంటే శ్రీజ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే రీఎంట్రీ ఇస్తుంది అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ముందే చెప్పాను, ఏ డెసిషన్ అయినా కానీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు తప్ప వాళ్ళు డిసైడ్ చేసేది ఏమి ఉండదు. సో ఆడియన్స్ ఉంచాలనుకుంటే మళ్ళీ ఉంచవచ్చు, మళ్ళీ బయటికి తీసుకొని రావాలన్నా ఎవరినైనా కానీ బయటికి తీసుకొని రావచ్చు. సో ప్రతిదీ ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. సో తను మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ గట్టి కంబ్యాక్ అయితే ఇస్తుంది. నాకు ఇంకోటి ఏంటంటే శ్రీజాకి మాధురి గారికి ఒక ఫైట్ ఒక అది ఉంది అని చెప్పేసి బయట అయితే ఇంకో టాక్ కూడా నడుస్తుంది. సో అలా ఏం ఉండదు. ఖచ్చితంగా శ్రీజ అయితే ఫస్ట్ అర్థం చేసుకుంటుంది, కానీ ఖచ్చితంగా మింగిల్ అవుతుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తను స్ట్రైట్ ఫార్వర్డ్ జెంటిల్, లైక్ ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఏదైనా కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గానే అడుగుతుంది, చాలా ఓపెన్ అప్గా ఉంటుంది. సో శ్రీజ రావడం నాకైతే కొంచెం హ్యాపీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గేమ్ కూడా మళ్ళీ పక్కా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఉన్న హౌస్మేట్స్ అందరూ కొంచెం లిటరలీ ఎలా ఉన్నారో అంటే అంత హుషారుగా అనిపించట్లేదు. గేమ్ చూడడానికి చాలామందికి ఇంట్రెస్ట్ రావట్లేదు చెప్పాలంటే లిటరలీ. సో ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా పిచ్చ హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ శ్రీజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఇప్పుడు శ్రీజ మళ్ళీ హౌస్లోకి అయితే వెళ్తుంది కదా. సో మళ్ళీ హౌస్లోకి వెళ్ళినా కూడా శ్రీజ పవన్ కళ్యాణ్కి మళ్ళీ కొన్ని చెప్తుంది, ఇలా ఉంది, ఇలా చేంజెస్ చేసుకో అని చెప్పి తను చెప్తుంది. తన గేమ్ కూడా చేంజ్ చేసుకుంటుంది. లక్ ఏంటంటే తనకి స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తుంది, కానీ ఆ అమ్మాయి తను పెట్టిన ఎఫర్ట్స్కి ఒక యూజ్ అయితే లేకుండా పోయింది లిటరల్లీ చెప్పాలంటే. సో తను 100% ఏ గేమ్లో అయినా 100% ఎఫర్ట్ పెడుతుంది. తప్పుండే దగ్గర ఖచ్చితంగా పాయింట్స్ అయితే రైట్ చేస్తుంది. ఇక్కడ నేను శ్రీజాని ఎలివేట్ చేస్తున్నట్టు కానీ శ్రీజాని విన్నర్ అవ్వాలని చెప్పేసి ఆ సెన్స్లో మాట్లాడట్లేదు. నాకు అనిపించిన ఒపీనియన్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్ లిటరల్లీ చెప్పాలంటే. ఇంకొకటి బిగ్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో కామనర్స్ నుంచి కానీ సెలబ్రిటీస్ నుంచి కానీ, సో వాళ్ళందరిలో కొందరైతే మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు శ్రీజతో పాటు. యాక్చువల్లీ చాలామంది ఫైట్ చేసింది ఎవరి కోసం అంటే శ్రీజ కోసం చేశారు. చాలామంది మళ్ళీ పోయిన వాళ్ళు మళ్ళీ రావాలి అని చెప్పేసి ఎవరు అంత గట్టిగా ఫైట్ చేయలేదు, అంటే బయట చూసినంత ప్రకారం నాకు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే శ్రీజ రీఎంట్రీ ఇస్తుంది కదా, శ్రీజతో పాటు ఇంకొకరు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే శ్రీజతో పాటు రీఎంట్రీ ఇచ్చేది ఎవరంటే మర్యాద మనీషు, హరీష్ గారు, అలాగే మన ఇప్పుడు దమ్ము శ్రీజ అంటే ఆల్రెడీ చెప్పేశాను. సో ఇంకా ఇద్దరు ఉన్నారు, సృష్టి రావచ్చు ఛాన్సెస్ అయితే మైట్ బి లేవు. సో ఇది వాళ్ళ ఒక్కరే కలిపి తీసుకున్న డెసిషన్ కాదు. చాలామంది అంటే చాలా సీజన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ సీజన్స్, లైక్ మన తెలుగు 7 సీజన్, కొన్ని మన తెలుగు బిగ్ బాస్ హౌస్ కానీ, తమిళ్ బిగ్ బాస్ హౌస్ కానీ, ఇంకా కొన్ని డిఫరెంట్ తెలుగు ఒకటే కాకుండా వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా కొన్ని చూసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డెసిషన్ అన్నీ కూడా బయట టాక్ నడుస్తుంది. సో ఏదేమైనా కూడా శ్రీజ రీఎంట్రీ రావడం, అలాగే కొందరు రీఎంట్రీ వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చాక హౌస్లో ఎలా ఉంటుందంటే లైక్ నాకు హరీష్ గారు లాస్ట్లో అందరితో బాగానే ఉన్నాడు, కానీ ఎక్కడో నేను అలౌన్గా ఉండాలి, సింగిల్గా ఉండాలని చెప్పేసి ఎవరితో అంత మింగిల్గా అవ్వలేదు. సో ఈసారి తను వస్తే సంజన గారితో కానీ మాధురి గారితో కానీ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కొంచెం ఫైర్గా ఉన్నారు కదా. సో ఇప్పుడు వచ్చేవాళ్ళు ఆమెతో ఎలా మింగిల్ అవుతారని చెప్పేసి ఎలా ఉంటారో మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మర్యాద మనీష్, ఈయన ప్రతిదీ ఇంటెలిజెంట్లా ఆలోచిస్తాడు కదా, అంటే నేను తప్పులు పడట్లేదు, సో ఆయన డిఫరెంట్ వేలో ఆలోచిస్తాడు. ఆయన కూడా గేమ్ ఎలా ఉంటుంది ఆల్రెడీ వచ్చి చూసి మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు కదా. సో వీళ్ళు కానీ రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది. అలాగే ఇంకొకరి పేరు అని చెప్పా కదా, ఆ పేరు కూడా ప్రియా. నాకేమనిపిస్తుంది అంటే ప్రియా వస్తే మటుకు ఏదో విధంగా అంటే ఈసారి అన్నా శ్రీజ ప్రియా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుందేమో, లేదంటే ఇంకా వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. లేదంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే అయ్యారంటే ఇంకా అప్పుడు స్టార్టింగ్లో ఒక టాక్ అయితే నచ్చింది కదా. సో మళ్ళీ అదే రావచ్చు, చెప్పలేం, అదేనా జరగచ్చు. సో బిగ్ అప్డేట్ ఏంటంటే రీఎంట్రీ బిగ్ అప్డేట్. ఎలిమినేట్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. ఆడియన్స్ తీసుకున్న డెసిషన్లో ఒకరున్నారు, అన్ని సీజన్స్ నుంచి కొన్ని చూసి కొన్ని డెసిషన్ తీసుకొని కొందరిని మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నారు. సో వీళ్ళ రీఎంట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి? సో గేమ్ మారుతుందంటారా, ఇంట్రెస్టింగ్ వస్తుందంటారా లేదని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే మీరైతే లైక్ చేయండి,
అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి శ్రీజ ఫ్యాన్స్ నేనైతే ఎప్పటి నుంచో కొన్ని ఫైట్ చేశాను కదా, సో శ్రీజ ఫ్యాన్స్ తప్పకుండా నేను సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, శ్రీజ ఫ్యాన్స్ ఇంకా కొందరు ఎవరైతే ఉంటున్నారో ఖచ్చితంగా నా వీడియోని చూసి లైక్ చేసి పక్కా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.